ఈ స్కర్ట్ వచ్చేసి ఒక అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి తీసుకున్నారంట. ఆ ఫంక్షన్కి ఈ స్కర్ట్ మీద బ్లౌజ్ వచ్చేసి షార్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నారంట. అంటే హాఫ్ శారీ అనమాట ఇది. సో ఈ స్కర్ట్ మీద వచ్చిన బ్లౌజ్ని షార్ట్ బ్లౌజ్ కింద కుట్టించి వాళ్ళు ఫంక్షన్కి యూజ్ చేసుకున్నారు. సో హాఫ్ శారీ రెగ్యులర్గా మనం యూజ్ చేయలేం కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఈ స్కర్ట్ పైన సేమ్ గ్రీన్ కలర్ది హాఫ్ పట్టు పీస్ తీసుకొచ్చి లాంగ్ బ్లౌజ్ కుట్టమన్నారనమాట. దీనికి వచ్చేసి మనం లాంగ్ బ్లౌజ్ని కిందన నెక్ దగ్గర, నడుము దగ్గర, హ్యాండ్స్ దగ్గర మొత్తము కట్ వర్క్ వచ్చేలాగా మనం కుట్టామన్నమాట. నెక్ దగ్గర చూడండి మొత్తం అంతా కట్ వర్క్, బ్యాక్ హుక్స్లు పెట్టాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి కిందన కట్ వర్క్ వచ్చి చిన్న పఫ్ వస్తుందండి, హెవీ పఫ్ కాదు, లైట్ పఫ్ అనమాట. దగ్గర 4-5 దగ్గర కుచ్చుల కింద పెట్టాను అనమాట. సో వాళ్ళు ఇంకా దీన్ని షార్ట్ బ్లౌజ్ విత్ స్కర్టే కాకుండా లాంగ్ బ్లౌజ్ ఈ స్కర్ట్ యూస్ చేసుకునేలా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా కుట్టమన్నారు. తిరుపతి వెళ్తున్నారంట. సో అర్జెంట్ అని చెప్పేసి అంటే బోట్ నెక్ పెట్టి మనం ఈ షేప్ ఇచ్చాము, బ్యాక్ హూక్స్లో పెట్టాము మనం. దీన్ని చెప్పాను కదా కస్టమరు తిరుపతి వెళ్తున్నారని. సో తిరుపతికి వైట్ కలర్ శారీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వైట్ కలర్ శారీకి సెపరేట్ బయటన పీస్ తీసుకున్నారనమాట, ఈ బ్లౌజ్ పీసు. సో ఆ బ్లౌజ్ పీస్ని మనం ఇలా డిజైన్ చేసాము. పైన వచ్చేసి బోట్ నెక్ వస్తుంది, మధ్యలోకి కాస్త కట్ వర్క్ విత్ షేప్ వచ్చేసి డిఫరెంట్గా పెట్టాము, బ్యాక్ హూక్స్లు. హ్యాండ్స్ వచ్చేసి కిందన ఎల్బో దగ్గర ఇలాగే కట్ వర్క్ ఇచ్చామన్నమాట. నడుము దగ్గర చూడండి పైపింగ్, మనకి లోపల బయట కూడా ఖర్చు కనిపించదు. మంచి నీట్ ఫినిషింగ్తో మనం ఈ బ్లౌజ్ని అయితే కస్టమర్కి స్టిచ్ చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కాస్త డిఫరెంట్గా ఉండేటట్టు లీఫ్ షేప్ పెట్టామన్నమాట. నెక్ దగ్గర లీఫ్ షేప్ పెట్టి, అందరూ ప్రిన్స్ కట్ యూస్ చేస్తాం కదా, సో అలాగే ప్రిన్స్ కట్ పెట్టాను. కాకపోతే మనకి చెస్ట్ స్టిఫ్గా ఉండాలని చెప్పి కింద షేప్ బెల్ట్ కుట్టాను అనమాట. చూసారా, మనకి ఇది వేసుకుంటే ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైపు ప్రిన్స్ కట్ విత్ షేప్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా మనం డిఫరెంట్గా పెట్టాము, కస్టమర్కి ఇది ఇచ్చేసాము. వీళ్ళు ఆల్రెడీ వేసుకొని తిరుపతి కూడా వెళ్ళారు. చాలా బాగుందన్నారు, చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందని చెప్పి మనకు ఒక కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. కస్టమరు మనకి సాటర్డే ఇచ్చారు, మండే ఊరు వెళ్తున్నాము, మండే మార్నింగ్ కల్లా కుట్టేసి ఇచ్చేయండి అని. నేను సాటర్డేనే మళ్ళీ వెంటనే తెచ్చిన రోజే నేను స్టిచ్చింగ్ చేసేసి ఫినిష్ చేసి ఉంచేసాను. వాళ్ళు మండే తీసుకెళ్లారనమాట. మనం ఎంత కష్టపడి కుట్టినా సరే కస్టమర్ బాగుంది అనేసరికి మనకు ఆ కష్టం అంతా పోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను, బాయ్.